అబ్బా ఈ అరుపు మొదటి దెబ్బగా అరిచుంటే ఇన్ని దెబ్బలు పడేవి కాదు కదా. అయినా ఆ లంచ్ అడిగిన మేనేజర్ని లాగరండి పీకుంటే ఆడికి బుద్ధి వచ్చేది, మీ అన్నకి ఉద్యోగం వచ్చేది. అలా లాగి 2 పీకుంటే అన్న ఇంట్లోనే ఉండేవాడు, నేనేమో జైలుకి వెళ్ళేవాడిని. సరే ఆ చూసి ఏంటి మాను పొద్దున్నే అమెరికాలో ఇప్పుడు నైట్ ఆహా రేపు సీఎం అయ్యాననుకో జార్జ్ బుష్ తో కూర్చొని మందు కొట్టాల్సిందే కదా. ఇంకాపు ఏంటో సత్తి ముళ్ళంతా దెబ్బలు తగిలాయంటే ఏమైంది? రాత్రి ఫైటింగ్ చేసేట. నేను అడిగింది ఎవరిని? సత్యాన్ని. మరి నువ్వెందుకు చెప్తున్నావు? ఆ. అయితే ఓకే. అవును సత్తి, నువ్వు నాకు అర్థం కావట్లేదయ్యా. ఒకవైపు అందంగా పాటలు రాస్తావు, ఇంకోవైపు ఫైటింగ్లు చేస్తావు. దానికి దీనికి లింక్ ఎలా కుదురుతుంది? కూర్చో చెప్తా. రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి. రాయికి ముందు దొంగ. రావణాసురుడు ఎవరు? రామాయణంలో పెద్ద విలను. అతనికి మ్యూజిక్ టేస్ట్ ఉందా? లేకపోవడం ఏంటి, బ్రహ్మాండంగా ఉంది. మరి ధైర్యానికి టాలెంట్ కి లింక్ ఎందుకు పెడతామావా? అది కాదలుడు నేను చెప్పేది. మిస్టర్ లింగం, నువ్వు దుర్గా ఇండస్ట్రీస్ మేనేజర్, ఇంట్లో వంట పని చేస్తావా లేదా? చేస్తావు కదా? అర్థమైంది అర్థమైంది అర్థమైంది. మరి అదేంటాడు తలకాయ కింద పెట్టి కాళ్ళు పెకెత్తాడు గబ్బిలంలాగా? అదా అందరు అరికాల్లో ప్రేణం తిడుతున్నారు కదా, అలా నించుంటే బుర్రలా జారుతుందని. రే నోరు మీరా బాబు, లేకపోతే నోట్లో నుంచి బయటకు వచ్చేది. 20,000 మా అన్నయ్య ఉద్యోగం వచ్చేసినట్టే. అరే సత్తిగా, ఆ ఉద్యోగం నీ వల్లే వచ్చిందని మీ బాబు తెలిస్తే అపార్థం చేసుకుంటారు. అభిమానంతో చేశానని అనుకోరు, ఏదో కాక పట్టడం కోసం చేశానని అనుకుంటారు. అయినా మంచి చేయటం మంచి పనే గాని అది చెప్పుకోవటం. కానీ ఆ మంచి పని నువ్వు చెడ్డవాడు అనుకున్న మీ నాన్న కోసం మీ అన్నయ్య కోసం ఎందుకు చేస్తున్నావురా? మీ నాన్న మీ అన్నయ్య నువ్వే అన్నావుగా, అందుకోసం. నువ్వు మారవన్నా మారవు. రే నీ బ్రెయిన్ సెట్ అయిపోయిందిరా. ఇక